शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। శని సంచారము 26 జూలై 2026 ఆదివారం రాత్రి 1 గంట నుండి 10 డిసెంబర్ 2026 గురువారం రాత్రి తెల్లవారుజామున 5:30 మధ్య కాలంలో శని గ్రహము వక్రరీత్యా మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక సాధారణ సంచారంతో పోల్చినట్టయితే వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి సమయంలో ద్వాదశ రాసుల వారికి విభిన్నమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. సహజంగా శని వక్రరీత్యా సంచారము, రుజుమార్గంలో సంచారము అనేటువంటివి 2 రకాల సంచారాలు మనకు శాస్త్రంలో గణిత భాగంలో చెప్పబడి ఉన్నాయి. అయితే వక్రరీత్యా శని సంచారము అని అంటే వెనుకకు నడవడము అని అర్థం కాకుండా మనము భూమిపై నుండి చూసినట్టయితే శనైశ్చరుడు వెనుకకి నడుస్తున్నట్టుగా మనకు అగుపిస్తాడు, అంటే కనబడతాడనమాట. ఇది ఖగోళ పరంగా సూర్యుడికి కొన్ని డిగ్రీల సమీపంలో శనైశ్చరుడు వచ్చినప్పుడు ఇలాంటి వీక్షణ మనకు కలుగుతుంది. అయితే దాని ఫలితము భూమిపైన ఉన్నటువంటి వారికి, మానవులందరికీ కూడాను విభిన్నమైనటువంటి ఫలితాలు, అంటే రుజుమార్గంలో సంచరిస్తున్నటువంటి శని కంటే కూడాను వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి సమయంలో కొంత విభిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది మనకు జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. గనక ఈ వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి శని యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. సింహరాశి జాతకులకు శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయం లోపల శని మూలకంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, సింహరాశి వారికి మీనరాశిలో శని సంచారము 8వ స్థానం అవుతుంది. అంటే 8వ స్థానంలో శని సంచరిస్తున్నాడు, అందున వక్రించి ఉన్నాడు. వక్రించి ఉన్నటువంటి గ్రహానికి బలము తక్కువగా ఉంటుంది. మనపైన దుష్ప్రభావం కానీ శుభ ఫలితాలను కానీ ఇవ్వడానికి అంత బలము ఉండదు. గనక 8వ స్థానం కంటే కూడాను 7వ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితం కూడాను కొంత మనకు జోడించి ఫలితాలు మనం చెప్పుకోవాలి. అయితే సింహరాశి వారికి మనము 8వ స్థానం గనక 8వ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక మీ లోపల సహనము చాలా అవసరము. ఈ సమయం లోపల చాలా విషయాలలో జాగ్రత్తగా ఉంటూ నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. అన్ని విషయాలను కూడాను పక్కన పెట్టేసి ఆరోగ్యానికి మీరు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి సింహరాశి జాతకులు ఈ సమయం లోపల. ఇకపోతే పూర్వము నుండి మీరు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నటువంటి సమస్యలకు కొన్ని పరిష్కారాలు ఈ సమయంలో లభిస్తాయి. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతల మూలకంగా మీరు మానసిక శారీరక ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఉద్యోగస్తులు ముఖ్యంగా ఆఫీసులో అధికారులతో మీరు అన్యోన్యంగా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంతో వాళ్ళతో ఉండాలి. అంటే వినయ విధేయతలను ప్రదర్శిస్తూ ఉండాలి. వాళ్లతో మీరు మంచిగా ఉన్నట్టయితే మీకు సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారులు
రుణాలు తీసుకునేటప్పుడు బ్యాంకులు కానివ్వండి లేదా వ్యక్తిగతంగా ఎవరి దగ్గరైనా కూడాను అప్పులు తీసుకునే సమయం లోపల జాగ్రత్తగా ఉండాలి. ఆ రుణ భారంలో మీరు ఇరుక్కపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇక కొత్త పెట్టుబడుల విషయమై వ్యాపారస్తులు బాగా ఆలోచించాలి. వీలైతే వాటిని పోస్ట్పోన్ చేసుకోవడము చాలా మంచిది. ఇకపోతే సింహరాశి జాతకులకు ఈ శని మూలకంగా వారసత్వంగా వస్తూ ఉన్నటువంటి ఆస్తుల విషయం లోపల కొంత మంచి జరుగుతుంది. శని సింహానికి అధిపతి సూర్యుడు కాబట్టి వారసత్వం విషయం లోపల కొన్ని మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ కార్నర్ లోపల. కనుక మీరు ఆ విషయంలో కొంత తొందరపడండి, మీకు సత్ఫలితాలు కలుగుతాయి. కోర్టు వ్యవహారాలలో కొంచెం స్లోగా జరుగుతుంది వ్యవహారం. మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగకుండా ఖర్చులతో కూడుకొని ఫలితాలు మీకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ మీ లోపల ఒక నిరాశ అనేటువంటిది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యవసాయదారులకు పంటల విషయం ఆలోచించినట్టయితే మీరు కొంత ప్రణాళికాయుతంగా ముందుకు వెళ్ళండి. ఏ పంటలు వేయాలి, ఏ విధంగా వ్యవసాయం చేయాలి అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకున్నట్టయితే మీకు కొంతవరకు ఉపయోగపడుతుంది. విద్యార్థుల మట్టుకు ఈ సమయం లోపల శ్రమించాలి, కష్టపడితే మీకు ఫలితం అందుబాటులో ఉంటుంది. అపార్థాలకు ముఖ్యంగా దంపతులు భర్తతో కానివ్వండి, భర్త భార్యతో కానివ్వండి, అపార్థాలకు పోకుండా మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడడం అనేటువంటిది ఈ సమయం లోపల తగదు. సంతానం విషయం లోపల సహనంతో ఉండండి. అంటే పిల్లల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ యొక్క సెటిల్మెంటు, చదువు, ఉద్యోగ వ్యవహారం ఇవన్నీ కూడాను మీరు ఓపికతో వాళ్ళ విషయంలో మీరు చూసుకున్నట్టయితే బాగా కలిసి వస్తుంది. శారీరక మానసిక స్థితి నిలకడగా ఉండడానికి మీరు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళండి, సత్ఫలితాలు కలుగుతాయి. రాజకీయ నాయకులకు అంటే రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు అనవసరమైనటువంటి విమర్శలు మీరు ఎదుర్కొనే అవకాశం ఈ సమయంలో ఉంది. కనుక సహనంతో ఉండడము, ఎదుటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాలను పరిపూర్ణంగా వినడము చాలా అవసరం ఈ సమయం లోపల. ఇకపోతే కళాకారులకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి వాళ్లకు, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్లకు, మార్కెటింగ్లో ఉన్నటువంటి వాళ్లకు కొంత కలిసి వస్తుంది. దాన్ని సద్వినియోగపరచుకోండి. ముఖ్యంగా ఈ వక్రించి శని మీనరాశిలో సంచరిస్తూ తృతీయ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. అంటే సింహరాశి జాతకులకు తృతీయ దృష్టితో దశమ స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఉద్యోగంలో మీరు కొంత క్రమశిక్షణతో ఉండాలి. అంటే ఆఫీస్ పరంగా కొంత ఆ ఆఫీసు వాళ్ళు నియమించినటువంటి నియమ నిబంధనలకు లోబడి క్రమశిక్షణతో ఉన్నట్టయితే మీకు మంచి పేరు వస్తుంది, సత్ఫలితాలను పొందుతారు. మాట తీరులో మట్టుకు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో సింహరాశి వాళ్ళు. ఇకపోతే ముఖ్యంగా పిల్లలను ఓవర్లుక్ చేయకుండా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ చదువు కానివ్వండి, సెటిల్మెంట్ కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ కానీ వీటన్నిటిపైన కూడాను మీరు చాలా నిశితమైనటువంటి ఒక దృష్టితో ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా సింహరాశి జాతకులకు శని అష్టమ స్థానంలో అంటే మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నాడు గనక కొన్ని జాగ్రత్తలు మట్టుకు అవసరము. కొన్ని విషయాలలో మంచి ఫలితాలు కూడాను ఒక పక్కన ఉన్నాయి, సద్వినియోగపరచుకోండి. శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయా రాసుల వారికి గోచార రీత్యా 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శనైశ్వరుడి నిమిత్తమై కొన్ని పరిహారాలు చేసుకోవడము, మన పరిధిలో ఉన్నంత వరకు ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడము, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, ఆత్మవిశ్వాసంతో ఉండడము చాలా ముఖ్యమైనటువంటి పనులు. కాబట్టి పరిహారం మనం ఏం చేసుకోవాలి,
అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే, మీరు ప్రతినిత్యం కూడాను శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి మూలకంగా, హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలను మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. కనుక ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. తద్వారా శనైశ్చరుడి మూలకంగా సంభవించేటువంటి దుష్పరిణామము మీకు దూరమవుతుంది. ఇవి చేసినట్టయితే శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నప్పటికీ మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసమే అన్నిటికీ మూల కారణం కనుక అది ఉన్నట్టయితే మనోబలం, బుద్ధి బలం, శారీరక బలం ఇవన్నీ కూడాను హనుమత్ దర్శనం మూలకంగా, హనుమంతుణ్ణి స్మరించడం మూలకంగా మీకు కలుగుతుంది గనక ఇది చెయ్యండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం. శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయా రాసుల వారికి గోచార రీత్యా 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శనైశ్చరుడి నిమిత్తమై కొన్ని పరిహారాలు చేసుకోవడము, మన పరిధిలో ఉన్నంత వరకు ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడము, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, ఆత్మవిశ్వాసంతో ఉండడము చాలా ముఖ్యమైనటువంటి పనులు. కాబట్టి పరిహారం మనం ఏం చేసుకోవాలి అంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే, మీరు ప్రతినిత్యం కూడాను శనైశ్చరుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి మూలకంగా, హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలను మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. కనుక ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. తద్వారా శనైశ్చరుడి మూలకంగా సంభవించేటువంటి దుష్పరిణామము మీకు దూరమవుతుంది. ఇవి చేసినట్టయితే శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నప్పటికీ మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసమే అన్నిటికీ మూల కారణం కనుక అది ఉన్నట్టయితే మనోబలం, బుద్ధి బలం, శారీరక బలం ఇవన్నీ కూడాను హనుమత్ దర్శనం మూలకంగా, హనుమంతుణ్ణి స్మరించడం మూలకంగా మీకు కలుగుతుంది గనక ఇది చెయ్యండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.